హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా పొద్దున్నే లేద్దాం అనుకున్నాను కానీ మామూలుగానే తెల్లగా అవుతుందన్నమాట. చాలా లేట్ అయింది ఈరోజు, లేకుంటే 5 గంటలకే చేస్తుంటే. అల్లారం మోగింది కానీ నాకు గుర్తులేదు, అట్లే నిద్రపోయినా. ఇంకా ఈరోజు అయితే మా అత్తలు పనికి ఊర్లేండి, పెళ్ళికి అయితే పోతారు. ప్రశస్త వాళ్ళు ఒక్కటే ఇంకా స్కూల్కి పోతారు. ఇంకా అన్నానికైతే పెట్టి టీ చేసుకొని టీ తాగిన తర్వాత అయితే ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి, బట్టలు ఉతుక్కోవాలా. తొందర అయితే నేను చేస్తాను. బియ్యం నానబెడతాను. ఇంకా చపాతీలు దండి ఉన్నాయన్నమాట, అందుకనేసి షీరే అని వండుతాను. ఒకవేళ తక్కువ వచ్చినా మధ్యాహ్నం వండుకోవచ్చు, ముసలి బియ్యం కదా, వేస్ట్ కాకూడదు అన్నము, అందుకనేసి చూడండి. ఇంకోటి మా అమ్మ గ్లోరీ పోతారేమో కదా పెళ్ళికి కదా. మీ నాయన కూడా పెళ్ళికి పోతున్నాడా? మా అత్తకి ఒడిబియ్యం పోస్తారంట, అందుకనేసి ఇంకా మా మామకి మా అత్తకి ఒడిబియ్యం పోసేందుకు వాళ్ళు పొద్దుగాలకే పోతారేమో. తొందర చేసి ఇంకా నీళ్ళు కూడా కాబెడితే ఇంక తొందర పోసుకొని రెడీ అయిపోతారు. ప్రసెస్ వాళ్ళు కూడా రెడీ చేసి ఈరోజు లాస్ట్ డే కదా, మంచి కలర్ డ్రెస్ వేసి అయితే పంపిస్తాం. ఫంక్షన్ కూడా ఉందంట. ప్రసస్సకి రాత్రి తొందర వండుకోమ్మా, తొందర లేపుతానంటే సర్లమ్మ అని చెప్పింది. తొందర చేయాలి. నాకు నేను గుర్తు రాలే ఏమన్నా టిఫిన్ చేద్దామని, లేకుంటే టిఫినే ప్లాన్ చేసుకుంటాను. ఈరోజు బకెట్ పెట్టలేదు అమ్మ, లేకుంటే బకెట్లకే చేస్తానమాట. తెల్లవుతుంది ఇంకా. ఏమన్నా టిఫిన్ కట్టాలి, దోశ అట్లా. సర్లే, నువ్వు చేసేది చేసి చూద్దాం. ఇంకా ఇంకోటి నాకైతే నిజంగా చాలా భారంగా అనిపిస్తుంది అనమాట. నడవడానికి ఇబ్బంది, కూర్చోడానికి ఇబ్బంది, చాలా అంటే చాలా ఇబ్బంది. అంటే నడిచేకి మనం ఏదైనా కూడా ఇంట్లోకి బయటికి తిరగాల్సి వస్తుంది, ప్రతి చిన్న విషయానికైనా. ఇంకా కూర్చుంటే లేలేకపోతున్నాను, లేస్తే కూర్చోలేకపోతున్నాను. చాలా ఇబ్బంది ఉంది. ఎప్పుడైతే డెలివరీ అని రోజులు లెక్క పెట్టుకుంటున్నాను నిజంగా. అంటే ప్రతాప్ అయితే వద్దులే కూర్చో అంటుంటాడు, కానీ అసలు నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది డెలివరీకి అయితే. ఎప్పుడు ఇట్లా అనిపించలేదు, కానీ ఈసారి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఏం చేస్తాం, దేవుని దయ వల్ల ఎప్పుడు పెయిన్స్ వస్తాయో తెలియదు, కానీ దేవుడు ఎట్లా చేస్తాడో. నాకు నిజంగా చాలా శాత కాకుండా ఉంది. సరిపోతా ప్యాకెట్? సరిపోతా. నేను, మా అత్త, మా మామ, అవ్వకు కూడా నిన్నటి నుంచి టీ కూడా ఇవ్వట్లేదు అనమాట. కొంచెం మోషన్స్ బట్టి చాలా ఇదవుతుంది. ఇంకా నిన్న పొద్దున్న నుంచి అయితే మింగుతుంది అనమాట. కొంచెం పర్లేదు, కానీ ఎండాకాలం కదా, అసలే పడిన వాళ్ళకి తొందర తగ్గదంటే అనమాట. అందుకనేసి టీ తాపలేదు నిన్నటి నుంచి అవ్వకి. మేము ముగ్గురే కదా, అందుకనే ఇంకా. సో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇంక ప్రమిళ అయితే టీ తాగుతుంది అనమాట, నేను తాగలేను. సో ఎందుకంటే తాగాలనిపించలేదు. సో తను ఒక్కతే తాగుతుంది చూడండి. తనే చెప్పింది కదా తనైతే. సో మా అమ్మ
గ్లోరీ అయితే సో ఈరోజు పెళ్ళికి అయితే వెళ్తారు. సో మా అవ్వ తమ్ముంది, అమ్మకు వచ్చేసి మేనమామ కొడుకు అవుతాడు. సో కాబట్టి వాళ్ళైతే వెళ్తున్నారు అనమాట. ఇంకా నేనైతే వెళ్ళట్లేదు. సో ఎందుకంటే ఇంకా ఉండాలి ఎవరో ఒకరు కాబట్టి. సో ఇంట్లో పొజిషన్ అలా ఉంది కాబట్టి సో ఇంక ప్రమిల కోసం నేనైతే ఉంటాను, నేను వెళ్ళట్లేదు. సో ఇంకా అలాగే ఈరోజు పిల్లలకి ఫైనల్ డే స్కూలు. మా ప్రశస్త అయితే గిఫ్ట్ అయితే ఇస్తున్నారంట. దేనికి ప్రశస్త అని అడిగితే సో అటెండెన్స్ పర్సెంటేజ్ చాలా బాగుందంట. సో అందుకోసం ఇస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. సో ఈరోజు తెలుస్తుందిలేండి ఎంత దేనికి ఇస్తారు ఏంటని చెప్పేసి మళ్ళీ వాళ్ళు గ్రూప్లో అయితే పెట్టేస్తారు. సో అది మా ప్రశస్త కోసం ఈరోజు కలర్ డ్రెస్ చేసి పంపిస్తుందంట. ఒప్పుకుంటారా వాళ్ళు? ఏం లేదు ప్రశస్తానే మరి బాగా రెడీ చేయమని రేపు లాస్ట్ అన్నందుకు ఇంకా బాగా రెడీ చేసి పంపిద్దాం అనేసి కలర్ డ్రెస్ అయితే వేసి అంటే యూనిఫామ్లో రమ్మన్నారు, కలర్ డ్రెస్లో రమ్మన్నారు. కలర్ డ్రెస్ వేసుకోరా అన్నారు. చెప్పినారా? నీ సొంత ఆలోచనతో చేస్తున్నావా? సో మళ్ళీ తను లాస్ట్ రోజు కదా ఇబ్బంది పడితే ఇబ్బంది అని చెప్పేసి నేను అంటున్నాను అనమాట. సో ఇదే అబ్బా మొత్తానికి. అలాగే వాళ్ళ క్యారేజ్ అయితే టిఫిన్ కట్టి పంపిస్తుందంట. సో నేను హోటల్కి వెళ్ళి అయితే తీసుకొచ్చేస్తాను. ఏది అదే ఇడ్లీ దోశ చెప్తే ఇడ్లీనా ఇప్పుడు పొద్దున్న తినిపించేది? పొద్దునతో ఇప్పుడు తినడానికి దోశ, క్యారేజ్కి వచ్చేసి ఇడ్లీ. సో ఇవైతే నేను తీసుకొచ్చేస్తాను. అన్నం ఉండేనా ఇంకా తొందరగా వాళ్ళకి స్నానాలు చేపించి రెడీ చేస్తాను. సో తొందరగా అయితే రెడీ చేస్తానండి. నేనైతే వెళ్ళైతే ఇంకా తీసుకొచ్చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? నువ్వేమని తింటావు అట్లా తెస్తాను మరి. పోతున్నా అడుగుతున్నా. ఉగ్గానే కాలు ఉగ్గానే. ఓకే నువ్వు తొందరగా రెడీ చేసే, టెన్షన్ లేకుండా లేపేసే. ఇంకా 7 కావస్తుంది టైము. తీసుకో పిల్లలకు కూడా ఉగ్గాని తినిపించే. పిల్లలకి అమ్మకి ఉగ్గాని ఇప్పుడు తినడానికి. దోశ ఇంత తొందరగా కదా చేయలేదు ఫ్రెండ్స్ అసలు. సో ఇప్పుడు రెడీ అవుతున్నాయి అనమాట. సో టైం అవుతుందని చెప్పేసి నేను ఉగ్గాని తెచ్చాను. క్యారేజ్కి ఇడ్లీ పెట్టు. సరే సార్. ఏ డ్రెస్సులు తీసుకున్నారా ఏమో? ముడుగు తింటే పెట్టేస్తావా? ఇడ్లీ అని చెప్పింది, ఇడ్లీ తెచ్చాను ఫ్రెండ్స్. ఇంకా చట్నీ వేసి జాగ్రత్తగా ఆడ ఆయమ్మతో తీపించుకో. ఆయమ్మతోన ఏది ఇక్కడ చూడు, క్యారేజ్ బాక్స్ చల్లిపోతుంటుంది డ్రెస్ మీద. మీ అమ్మ నువ్వులేని పౌడర్లా గోడకు సున్నం వేసినట్టు వేసింది. మీ అమ్మదో ఒక ఆనందం, మీ అమ్మదో ఒక హ్యాపీనెస్. ప్రిన్సమ్కి ప్యాంటు టీషర్ట్ వేసాం కాబట్టి ఒక పిల్లలాగా ఉండదు. ఆమెకి ఏం అవసరం లేదు, ఈమె ఫ్రాక్ వేసుకుంది కాబట్టి పూల వల్ల అయితే పెడితే ఇంకా తొందర అయితే వగ్గాన్ని తినిపించి ఇంకా క్యారెట్కి అయితే ఇడ్లీలు అయితే పెట్టాను కదా. టైం అయింది, కూర్చోబెట్టి ఎక్కడ కూర్చోబెట్టి తినిపించేసి. అక్కడ సాక్ష్యం పోయి ఉంటుంది. తొందర పోయి ఆటోలో ప్లేస్ మన సంగ కూర్చునండి. ప్రిన్సమ్ అది ఉంటుంది తింటుంది. అమ్మ అట్లా కాదు, టిఫిన్ అయితే తింటుంది, అన్నం అయితే అస్సలకే తింది టైం అప్పుడు. అన్నం కూడా తినాలా. పొద్దున ఫుడ్ తినిపోతేనే కడుపు నిండి ఉంటే నీరసం రాదు తెలుసా. పడ్డాడు మొన్న శనివారం వేసుకున్నా ప్రిన్సి ఫ్రాక్ వేస్తానంటే వద్దే ఏడుస్తుంటది. అదే డ్రెస్ కావాలి. ఆయన ఇష్టం ఎందుకు కాదన్నాలని మరి తనకు నచ్చింది వేస్తుంది. తొందర తిని తొందర వేసి వస్తాను. గిఫ్ట్ ఇస్తారని లేకపోతే గిఫ్ట్ ఇస్తారని చెప్తున్నావు. ఇస్తుంటారు లేకుంటే ఎందుకు చెప్తారు? ఇది ఇవ్వాలి ప్రశస్త, కానీ మంచిగా చదవాలంటే అంతే చెప్తే మాకు ఏమంటే సాగుతలేదు రస్సా. నీది కాదుండమ్మా, అది ఇది నీది 6 ఇంచులు. బాటిల్ ఇంట్లో పెడతాను ప్రశస్త తీసుకురండి. చిన్న బాటిల్ పెట్టరు, అంత పెద్ద బాటిల్ ఎట్లా? వద్దులేని ఎండాకాలం పెద్దగా ఉండాలి. ఈసారి స్కూల్ ఓపెన్ అయినాక చిన్న కొనిద్దాం. ఎన్ని బాటిళ్ళు, ఎన్ని పలకలు, ఎన్ని బుక్కులు. పండి బాగా చెప్పండి. ఇక అక్కడికి వెళ్ళేటప్పుడు కానీ కరెక్ట్గా రెడీ అవుతుంది చూడండి. లేదులే ఇంకా పాపం నిద్ర లేవలేదు అనుకుంటే లేచి వీళ్ళు 10-20 నిమిషాలు రెడీ అయితే 10 నిమిషాలు రెడీ అవుతుంది.
జరగండి జరగండి, బండి వెనక్కి వస్తుంది. క్యారియర్ బ్యాగ్ మరిసి వచ్చామే. మన సంగ పోయిరండి. ససా గట్టి పట్టుకో. బాయ్. ప్రశస్త వాళ్ళని అయితే ఇంకా ప్రతాప్ అయితే పోయి ఆడ ఆటోలోనైతే ఎక్కించి అయితే వచ్చాడనమాట. ఇంకా నేను తొందరగా కొన్ని అయితే బట్టలు అయితే ఉన్నాయంటే కదా, ఇవన్నీ అయితే ఉతికేసుకొని ఇంకా మా అత్తలు రెడీ అవుతారు. తొందర ఎండ వస్తుంది కదా, తొందర ఉతికేద్దాం అనేసి మా ప్రైజీ వాళ్ళని వదిలేసాక పోయి బాగా బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకొని తింటూ ఉండదు చూడండి. ఇట్లుంటే బాగా వాళ్ళు రెడీ చేసామని పొద్దున్నే లేచిందే ఏడుస్తుండదు. నాకే కొత్త డ్రెస్సు నేను పోతాను అంటది. అట్లా బట్టలు వేసినప్పుడు ఒకటే పోతానంటది, కానీ మామూలు టైం బాగానంటది. మరి ఏం సీరియస్ చూస్తుంది. ఏం తిత్తున్నావు? ఐరాకి రెండు ఐరా తీసుకో బిస్కెట్లు పో. ఏదో అడుగుతుంది చూడు ప్రైజ్, అమ్మ ఏదో అడుగుతుంది అడుగు. ఏం అడిగినావంట? ఇంకా మా అత్త అయితే రెడీ అవుతుంది చూడండి. ఈ రోజు కట్టుకునింది, ఈ రోజు అని పెళ్ళికి పోతే బాగుండే. కాదు, మధ్యలో నాకు పెయింట్స్ వచ్చామని తిరిగి వస్తే ఏం చేస్తావు? ప్రైజీ నాయన్ని అడుగు, ఏడుది కావాలని అడిగా. ఇప్పుడు వాళ్ళ అవ్వకి టిక్కి మాని కమ్ములు పెడతామన్నమాట. తను ఏమని అడుగుతుండది, ఏడుది కావాలి ప్రైజీ? కమ్మలు కావాలా? ఎప్పుడు సంపాదించినావు, ఎప్పుడు కొనుక్కున్నావు చెప్పు. నీకేటి కావాలి ప్రైజీ? కమ్ములా? గా ఇట్లా అంటది, నాకి దండ, నాకి కమ్ములు అని అడుగుతుంది. కమ్ములు కావాలా నీకు? కావాలా? యాడ పెట్టుకుంటావు కమ్ములు? యాడడి చూపియాలి కదా. దండ కాదు మావి చీటీలు ఇవన్నీ. బుట్టలు పెడదామంటే వద్దనే సపరేట్ పక్కకు పెట్టేసి ఉత్త కమ్ములు ఒకటే పెట్టుకునే. పోయిరాఫో నువ్వు కూడా. ఏడు తీసుకుంటావు చూడండి. మొత్తం పో అంటుంది కదా, ఒకవేళ మధ్యలో ఏదన్నా అందరూ వదిలేకపోతే ఏం కాదు, టైం ఉండదు కదా డెలివరీ డేట్ అని. మా అత్త కూడా అట్లే అంటది. ముగ్గురు ఏడొస్తారు మీరు? ముగ్గురు పైన అంటే మీరు మా ఆయన వస్తాడంట కదా. మీ అమ్మకి మీ నాయనకి బట్టలు తెచ్చారా? ఇంకోటి ఒడి బియ్యం కూడా పోస్తారేమో. ఫోగ్లోరి ఈడే తిరుగుతావు ఇంకా. ఆ ఊరికి అసలు ఆటం దొరికే తలకైనా ఎంతసేపు నుంచి అడుగుతుండారు అనుకుంటున్నాను. ముఖం మీద నీళ్ళు వేసుకొని ఇట్రా మమ్మీగా ప్రైజ్ సైగా చేసి బిల్లు లేకపోతే వచ్చి వాళ్ళ అమ్మకి, అమ్మ అత్తకి ఫ్రిడ్జ్ లో బాటిల్ అని తీయమ్మా అని చెప్తుంది. నేను ఎండు వేస్తారని ఫ్రిడ్జ్ లో నీళ్ళు పెట్టి చిన్న పని మీద పోయింటాం అనమాట. అది డిజిలాకర్ యాప్ ఆన్ కాకుంటే నాకు అట్లే కాలేజ్ దగ్గర పోయి దాన్ని గ్రూప్ లో యాడ్ చేయించి 6th సెమిస్టర్ డిగ్రీది వచ్చేటప్పుడు పిల్లలకి ఇంకా ఎమ్మెగ్లూరులో పోతే నేను నిన్నటి నుంచి 2 times అడగబట్టి ఇంటి దగ్గర మామిడి పళ్ళు వస్తాయి అనమాట. టౌన్ లో ఒక రేట్ అయితే ఇప్పుడు కనీసం 20 రూపాయలన్నా ఎక్స్ట్రా అవి ఇప్పుడు అందుకనేసి ఇంకా కోసుకొని తినేటివి. మామిడి పళ్ళు తెచ్చి 120 రూపాయలు తలంబ్రాలు పోతాను కదా పూలు తీసుకొని పువ్వు తీసుకొని రేపు పెళ్ళి పోతాం కదా. ఇవి చిన్న చిప్స్ మాదిరి చిప్స్ కాదు చట్నీలు షాప్ లో బాగుంటుంది అనమాట. బేకరీలో నాకు కూడా
కావాలా మరి ఈ బెల్లం జిలేబీ అనమాట. చక్కెర తిండలే బెల్లం బెల్లం అయితే ఎప్పుడు నార్మల్గా తింటాం కదా అని ఈసారి ఇది తెచ్చినాం అనమాట. దాంతోపాటు కొన్ని చెక్లీలు, ఇంకా మామిడి పళ్ళు. స్కూల్ నుంచి ఎన్ని గంటలకు వచ్చారు అమ్మలు? వచ్చారా అన్నం కూడా తినలేదు ప్రశస్తమ్మ. వచ్చిన ఊక పండుకునేదా ఏడుచుకుంటా ఎక్కడ పోయి అత్త కర్లీ లేదంటే ఓమా లేట్ అయ్యమ్మ, మరి ఆటోలు దొరకాలి కదా. ఆ డైరక్కలు కొన్ని మీరు కొన్ని తినండి. ఐరా వాళ్ళకి ఇచ్చేస్తావా? ఇచ్చిరా పొమ్మ, మీరు తిందరుపోండి. కాదు రేపు స్కూల్ లాస్ట్ అంటే గ్లోరీ రేపే లాస్ట్, రేపు గిఫ్ట్ ఇస్తారు. అవు ఎగ్జామ్స్ లో బాగా రాసినందుకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే మా ప్రశస్తక్క. పోమా తొందర ఇచ్చిరా. అయితే జిలేబీ అయితే తింటున్నాడు. మా అయితే ఎమ్మూరు పోతే ఆ సార్ కూడా వర్షం పడింది, ఆ రోజు కూడా పోయినప్పుడు జిలేబీ తీసుకొచ్చింది. దగ్గు వస్తుంది ప్రైజ్ అమ్మ నీకు. తినండి ఇంకా మామిడి పళ్ళు కడుక్కొని తినండి వదిన. ఇంకా వచ్చిందనమాట మామిడి పండ్లు. నేను తీసుకుంటానంటే ప్రతాప్ ఇది తీగుండులే ఎమ్మూరు పోయినప్పుడు తీసుకొస్తామంటే ఈరోజు మా అత్తలు పోయింది తీసుకొని వచ్చారు. నేను అడిగితే కదా మా బేకర్ కాడేమా నిన్నటి నుంచి అడుగుతుంది మా వదిన తీసుకుందామా అంటే. మామిడి పండ్లు ఇవి పక్కన వచ్చినట్టు నిన్ను మంచి అడగదా అక్కడ మరి సంగు నిన్ను మంచి ఆన్ చేయ మంచి అడిగేదమ్మ తల్లి ఆడని పొద్దు చేసి పొద్దులు వదిలే అడిగారు. అదే తీసుకొని వచ్చింది. బాగున్నది జిలేబీ, నా బెల్లం జిలేబీ కడుక్కొని తిందాంలే డాడీ కొంచెం. ఇంకా మా అత్త అయితే రెడీ అయింది. వాడు సంగు పోయి వాడు సంగు రండి. మాకు ఇక్కడే ఉంటుంది. ఇంకా వాళ్ళు ఫోన్ చేస్తుంటే మా అత్త నాకు వాళ్ళే దినాలు పడిన మనిషి ఉండదమ్మా ఎట్లా వస్తావు రేపు వస్తామని చెప్పింది అన్నమాట. రమ్మని చెప్పి రాండి అంటే ఇంక ఆడలు రేపు పొద్దున్న వస్తాము పొద్దుగాలుగా అనిపిస్తుంది అని అంటే మరి సంగు పోయిరండి. గ్లోరమ్మ అటువే దూరమ్మ ఉండదు. పట్టుగా ఈ కవర్ తీసుకొని పో. మా మామ రెడీ అయిందా? రెడీ ఇక్కడ ఇంకా మా గ్లోరీ మా అత్త అయితే పెళ్ళికి రెడీ అయ్యారు చూడండి. ఎన్ని డ్రెస్సులు ఉంటాయి ఏంటికి ఈ డ్రెస్ వేసుకునేది ఎండాకాలం మెత్తగా దానికి ఏమో ఇదే డ్రెస్ వేసుకుంది కానీ కొత్త డ్రెస్సులే బయట లంగాలు ఉన్నాయి చీరలు ఉండవంటే ఈ ఎండకు నాకు అసలు చేతలేమని ఇంకా మెత్తగా సింపుల్ ఉండేది. సింపుల్ బాగుండవు గ్లోరీ. మన సంగ వేరండి గ్లోరీ. ఇప్పుడు వస్తారు ప్రశస్త వాళ్ళు. ఫోన్ చేస్తాంలే మామ. ఫోన్ పట్టు గ్లోరీ. ఫోన్ అడిగితే కదా ఫోన్ మీద ధ్యాస ఉండాలి కదా. అవ్వకు చెప్పద్దు ఒకసారి. పదమండి మనం కూడా ఆటకి. ఇంకా చున్నీ స్కార్ఫ్ తీసి పెట్టుకుని కదా అత్త. తీసి పెట్టుకునేది నేను మా సార్ చూసి గిడి ఉండగా సంగోండి. పోదాం మనం ఇప్పుడు. లేదులే పోదాంపా ఇంట్లో పోదాంపా.